బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈవేళ మంచి స్వీట్తో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. ఏంటో తెలుసా? మొగల్తూరు బంగిడిపిల్లి మామిడికాయతో పండు చక్కడగా సుజీ రవ్వతో మంచి స్వీట్ గులాబ్ జామ్ తయారు చేద్దామని చెప్పి రెండు బంగారం. ఓకేనమ్మా. 1/2 కిలో పంచదార, 1/2 కిలో సుజీ రవ్వ, అమ్మా 1 టీ కప్పుడు పాలు, చల్లార్చిన పాలు, కొద్దిగా యాలకి పౌడరు, కావాలితే కొంచెం వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఇదిగో నెయ్యి. ఇందులోకి వేసుకునే పదార్థాలు సింపుల్గా ఉంటుంది అన్నమాట. మ్యాంగోతో గులాబ్ జామ్ సుజీ రవ్వతో. పోయిన సంవత్సరం బొబ్బట్లే చూపించాను మీకు. ఈ సంవత్సరం స్పెషల్గా ఉంటుందని చెప్పి సుజీ రవ్వతో చక్కగా గులాబ్ జామ్ చేసి చూపిద్దామని చెప్పి. మనం ఏ రీతిలో అయినా సరే మామిడి పండు బాడీలోకి వెళ్ళాలి. సరేనమ్మా. సగమే కోసాను. మీ దగ్గర ఏమన్నా చిన్న కాయలు ఉన్నాయనుకో 2 కాయలు వేసుకోండి. 1/2 కేజీ అనుకో ఇంత కాయ పట్టేస్తుంది. ఇది 50 గ్రాముల పంచదార ఇందులో వేసుకుందాం. 200 గ్రాముల పంచదార పాకం పట్టుకుంది. నీళ్ళు ఇందులో పోసేస్తున్నాను. అదిగో చాలా సరిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకుని మనం బయటికి వెళ్ళి ఆడుకుని వద్దాం. అది అలా మరుగుతూ ఉంటుంది. ఓకేనా. యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ గట్ట అక్కర్లేదు, మ్యాంగో కలర్ సరిపోద్ది. ఎందుకంటే డార్క్లో ఉంది కదా మ్యాంగో. చక్కగా ముదరకాయ మాట ఇది. బంగిడి పిల్ల అయితే మనకి గ్రేవీ బాగా వస్తుంది. రసానికన్నాను. రసం అనుకో పీచు వస్తుంది, ఇదైతే గ్రేవీ వస్తుంది. దానికి దీనికి తేడా. ఇదిగో కప్పుడు పాలు పోసుకుందాం అంతే. ఓకేనమ్మా. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రా. అదిగో పాకం. పెద్దగా పాకం రావక్కల, జస్ట్ అలాగ వస్తే చాలు. ఓకేనమ్మా. అదిగో అందంగా దోరగా ఏగనివ్వండి. ఇంకా దగ్గరికి వచ్చేసినాయి మామిడి పళ్ళు. అందుకని ఏమేం కావాలో చేసుకుని తినేస్తామే. పిల్లలేంటి మనమేంటి, ఏది కావాలితే అది. మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరా. 90% షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అనుకోకండి. ఆ రోజు ఒక పూట ఫుడ్ మానేసి మనస్ఫూర్తిగా 2 కాయలు 3 కాయలు తినేసేసి వెళ్ళేసేసుకోండి, ఏం పర్లేదు. కాకపోతే ఫుడ్ తినకూడదు ఆ పూట. 2 తీపి అవుతాయి కదా. వచ్చేస్తుంది దగ్గరికి. ఇదిగో మిక్సీ పట్టుకుని తెచ్చుకున్నానమ్మా. మన ఫుడ్ కలర్ వేయక్కర్లేదు. అది చూసారా, బంగిడిపిల్లి మామిడి పండు మలానే గ్రేవీ అంత బాగా వస్తుంది. అదిగో అదే రసం అనుకో పీచు వస్తుంది. సిమ్లోనే పెట్టుకోండి అమ్మ. ప్యాన్ గాల్లో పెట్టుకోండి. చల్లారిన తర్వాత చక్కగా మృదువుగా మనకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో చేసుకుని ఆయిల్లో వేపుకుని. పంచదార ఎందుకు వేసింది సాయమ్మ అంటే అనుకోకండి. దాని తీపి దాందే, దీని తీపి దీందే. ఏమ్మా. పంచదార కొంచెం వేసుకోవాలి, యాలకి పౌడర్ వేసుకోవాలి, బాగుంటుంది. అప్పుడు 2 తీపులు కలుపుతుంది. నేను ఒకసారి అలా చేశాను కానీ కొంచెం తీపి తక్కువ అనిపించింది, అందుకని పంచదార వేసాను అన్నమాట. నేను ఒకసారి చేసాను. ఒక్కొక్కసారి నేను కొన్ని వంటలు చేసినప్పుడు వీడియోలు కుదరవు. ఎవరొకరు రావడము, గమ్ముని చేసేయడము, చుట్టాలు కానీ కట్టాను. చాలా వంటలు మిస్ అయిపోతాయి నాకు కొన్ని. ఎందుకంటే టైం కుదరదు. అందుకని మీకు మళ్ళీ ప్రత్యేకంగా చూపించడానికి ఇది. ఎందుకు 1 నిమిషం ఇలా తిప్పుకొని ప్యాన్ గాల్లో పెట్టుకుంటే ఈ లూజ్ టైట్ అయిపోద్ది. సుజీ రవ్వ కదా, తోడిపోద్ది. ఇదిగో పాకం వచ్చేసిందమ్మా. పాకం వేడివేడిది ఏమి అక్కర్లేదు, చల్లారినా పర్లేదు. అదిగో అంతే. ఇదిగో దగ్గరికి వచ్చింది. ఇది కూడా కొంచెం ఫ్యాన్ గాల్లో పెట్టుకుందాం ఏమ్మా. వేడివేడి చేయలేం కదా, చల్లారిపోతే బిసిపోద్ది. ఇది వింటే 1/2 కిలో చూసాను ఎంత వచ్చిందో. సుజీ రవ్వ ఉరుమ ఉద్ది, అందుకనే తక్కువ వేసుకోండి, సరిపోతుంది. మన ఫ్యామిలీకి సరిపోద్ది, మనిషికి 2 కాడికి. ఓకే, కట్టేస్తున్నా. వంటగదిలో ఉడికొంచేసి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తున్నా. తెలుసమ్మా. అయిగో బాగున్నాయా, చక్కగా ఉన్నాయి. మీకు ఎలా కావాలితే అలాగా, ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ చేసుకోవచ్చు.
చక్కగా ఇలా కూర్చోబెడతాం. చాలా ఆనందంగా ఉంది. అక్కకి థ్యాంక్స్ చెప్పాలి. వంటగదిలో ఉండలేకపోతున్నారు, చాలా వేడిగా ఉంది. మీకైతే అలాగ ఉందా? ఏమో అందరికీ ఉంటుంది, వేసవకాలం కదా, ప్రతి ఒక్కరికే ఉంటుంది. ఓకేనా బంగారం? మీకు ఇక కొంచెం ఏం చేస్తాను తెలుసా, జీడిపప్పు క్రిస్మస్ పళ్ళు వేపుకొని చక్కగా కేసర్లాగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాసేపు తింటే సూపర్ ఉంటుంది. అది కొంచెం అలా చేస్తాను. ఓకేనా బంగారం? ఇది కూడా మీకు చేసి వేపించిపోతాం, ఏముండదు. క్రిస్మస్ పళ్ళు, జీడిపప్పు, మన డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్ని వేపుకొని అందులో పోసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది 2 రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. ఎవరు ఇష్టం వచ్చిందో అది తినొచ్చు. ఇడ్లీ పిండి అట్టు తినొచ్చు, ఓ తప్పం వేసుకోవచ్చు, పలసగా చేసుకుంటే దోశలు వేసుకోవచ్చు. ఒకటే మెటీరియల్. ఓకేనా బంగారం? అలాది కూడా చూపించేస్తాయి వీడియోలోనే. ఇలాగ మనం ప్రసాదానికి కూడా పెట్టుకోవచ్చు. అందుకే మామిడి పండు స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటున్నాం. అప్పటికప్పుడే అక్కలొద్దు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూసారు ఎలా వేసుకొని అమ్మా? అది మైదా పిండిలో కూడా బోల్డ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. మామిడి పండుతో తిన్నోళ్ళు ఉంటారు కదా అమ్మా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అది అంతే. అలా పావు గంట పడద్దమ్మా. కెమెరా ముందు స్పీడ్గా వెళ్ళినట్టు ఉంటుంది, అలాగ అయిపోద్దని అనుకోవద్దమ్మా. పావు గంట అలాగే వేగాలి, చక్కగా దోర ఎప్పుడు రావాలి. ఓకేనా? ఇదిగో ఇప్పుడు ఇది మనం నెయ్యి పోసుకున్నాను, వేపుతున్నాను. ఏమేమి వేసాను? పచ్చిపప్పు వేసాను, జీడిపప్పు వేసాను, కొంచెం పిస్తా పప్పు వేసాను, కొంచెం దోసపప్పు వేసాను. ఇంట్లో అన్నీ ఉంటాయి డ్రై ఫ్రూట్స్, కొద్దిగా వేసుకుంటే చక్కగా ఈ విధంగా కూడా తినవచ్చు. ఒక్క ఐటమ్స్తో 2 రకాలుగా తినవచ్చు. పిల్లలు తినటమే కావాలి మనకి. చూసారా? అది ఇప్పుడు సిమ్లో పెడుతున్నాను. గోల్డెన్ కలర్ వచ్చింది, ఎల్లోకి వెళ్ళిపోయి అప్పుడు తయారైనట్టు. వీడియోలో ఏంటంటే షార్ట్ వీడియోలు కడితే ఎత్తాను, టక్ మన అలా కెమెరా ఎదురుకు వస్తుందమ్మా. అలాగనుకుని అయ్యో రాలేదేంటి అని అనుకోవద్దు, టైం పడుద్ది. చాలు, ఈ కలర్ చాలు. ఇది పోపు వేగిపోయింది, కట్టేస్తున్నానే. అయిగోనమ్మా, పావు కిలోనమ్మా 50 గ్రాములు ఇందులో వేసాను. మామిడి పండులో 200 గ్రాములు పాకం పట్టాను. పాకం కూడా ఎక్కువ అక్కర్లేద్దమ్మా. అదిగో గులాబ్ జామున్ మించిపోయిన టేస్ట్ వస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేసుకోండి. నిలవ కూడా ఉంటుంది, నిలవ ఉండదు అనుకోకండి. పగిలితే జ్యూసీగా వెళ్తుంది అన్నమాట అమ్మా. అదిగో ఓకేనమ్మా. మనకి కూడా చక్కగా చిన్న కప్పులో పెట్టుకుని అందంగా ప్లేట్లో వాళ్ళకి నచ్చేటట్టు పిల్లలకి ఇలా చేద్దామని. కాలుతుంది. ఇలా పెట్టుకుని ప్లేట్ నొక్కేమనుకో, పిల్లలకి నచ్చడానికి ఏమీ కాదు, ఏదో అలా మాదిరి చేస్తే పిల్లలకు నచ్చుద్ది. ప్లేట్లో పెడతాను. ఓకేనమ్మా, సింపుల్గా. చూసారా? పావు కిలోకి 2 ఐటమ్స్ వచ్చినాయి. చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం క్రీమ్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, పెద్ద డబ్బాల్లో పెట్టుకోకండి. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ, ప్లాస్టిక్ గ్లాసులు, డిస్పోర్ గ్లాసులు ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకుని ఒక్క గ్లాస్తో టక్కుమని తయారు చేయించాలి. మాట్లాడి లోపట్లో అయ్యో సీజన్ ఫుడ్ పెట్టారు అనుకుంటారు. చక్కగా నచ్చింది అనుకుంటున్నాను అమ్మ బంగారం. సింపుల్గా చేద్దామని చెప్పి అక్కకు కూడా నచ్చింది ఇవాళ మనస్ఫూర్తిగా. అక్కకి తినిపిస్తా. లక్ష్మక్క పొద్దున్న చెప్పటం వచ్చాను నేను. మీ అందరూ బాగా చూస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం నాకు. ములక్కాడ సాంబార్ నచ్చింది అన్నారు. మరి ఎవరిచ్చింది వాళ్ళ పేరే చెప్పుకోవాలి, అవునా? మీ అందరూ కూడా, మీ కోడళ్ళలో, మీ అమ్మాయిలు, మీ మరదళ్ళలో అందరూ కూడా వీధంతా కూడా నన్ను చాలా బాగా చూసి మంచిగా అయ్యో మా సాయి ఎంతో బాగా చేస్తుందని చెప్పి ఆదరిస్తున్నారు. చాలా సంతోషం అక్క. ఇలాగే చూడండి ప్రతి వీడియో. లైక్లు కొడతాం మర్చిపోకండి, లైక్లు కొట్టండి. ఓకేనా? నేను మళ్ళీ చూడటం వచ్చినప్పుడు కలుస్తాను. ఓకేనా అక్క? అందంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నమ్మా. అందంగా చూడండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.